హాయ్ ఫ్రెండ్స్, ఝాన్సీ వంటకాలకు స్వాగతం అండి. ఈరోజు దొండకాయ మసాలా కర్రీ వండుతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, లవంగ మొగ్గ, దాల్చిన చెక్క, యాలక్కాయ, బిర్యానీ ఆకు, కొంచెం ధనియాలు, జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, కారం, సాల్ట్, పసుపు, తాలింపుకి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. ఇప్పుడు మనం ఆనియన్స్ కట్ చేసేసుకుందామండి. వాష్ చేసుకుని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కడిగేసి పక్కన పెట్టుకుని, దొండకాయలు కూడా మనం ఆనియన్స్ కట్ చేసుకునే వరకు వాటర్లో కాసేపు వేసించుకుందాం. లోపలికి కొంచెం నానుతూ ఉంటాయి. ఆనియన్స్ కట్ చేసేసుకుందాం. మనం ఆనియన్స్ కట్ చేసేసుకుందామండి. ఉల్లిపాయ ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టేసుకుంటాం. ఫస్ట్గా తీసిన ఈ మసాలా దినుసులన్నీ ఒకసారి మనం వేగించేసుకుందామండి. ఆయిల్ ఏమి వేయ అవసరం లేదు. నేను స్టవ్ పైన ఫ్యాన్ పెట్టాను. ఇవన్నీ ఒకసారి దోరగా వేగించేసుకుందాం. ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకుని ఆనియన్స్, కొబ్బరి ఇవి అన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకుందాం. ఆల్రెడీ వేగిపోయినాయండి. ఇప్పుడు ఇవి మిక్సింగ్ బౌల్లో తీసేసుకుందాం. వేగిపోయి చల్లారిపోయినాయండి. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మిక్సీ పడతాం. కొబ్బరి ముక్కలు కూడా నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసాను. ఇవన్నీ కలిపి ఒక రౌండ్లో మిక్సీ పడతాం. ఇవి కొంచెం నలిగిపోయినాయి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేద్దాం. పేస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మనం దొండకాయ ముక్కలు కట్ చేసేసుకుందాం. దొండకాయ ఇలా 2 సైడ్స్ కట్ చేసేసి మనం ఇలా సగానికి హాఫ్ చేసి ఇలా 4 చీలికల కింద కట్ చేసుకుందాం. దొండకాయ ముక్కలు కూడా కట్ చేస్తానండి. ఇప్పుడు మనం కర్రీ వేసేసుకుందాం. స్టవ్ పైన బాగా పెట్టి ఆయిల్ వేసుకుందామండి. ఇది హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్గా జీలకర్ర, ఆవాలు వేసేసుకుందాం. కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనం వేగించి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు,
దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసి దీన్ని బాగా వేసుకోవాలి. ఇది వేగిందండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మనం వేగించేసుకుందాం. ఇది వేగిపోయిందండి. చూసారా, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనం దొండకాయ ముక్కలు వేయించేసి అవి కూడా బాగా వేగించుకుందాం. దొండకాయ కొంచెం లైట్గా ముద్దినా పర్లేదండి, కొంచెం పుల్లగా ఉంటుంది. నేను ఒక ప్లేట్ పెట్టేసి బాగా మగ్గు పెడతాను. బాగా మగ్గిపోయిందండి దొండకాయ కూడా. ఇప్పుడు మనం కారం వేసుకున్నాం. కారం కావాల్సిన కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. నేను కొంచెం వేసాను, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వేసాను. కొంచెం మగ్గాక మనం వాటర్ పోస్తాం. ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసేస్తున్నాం. కాసేపు ప్లేట్ పెట్టేసి బాగా ఉడికించాలి. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. దొండకాయ కూడా బాగా మగ్గిందండి. ఈ వర్కులు చేసుకునే వాళ్ళు, జాబ్లకి వెళ్ళే వాళ్ళు ఇంకా స్పీడ్గా అవ్వాలనుకుంటే కుక్కర్లో వేసేసుకోవచ్చండి 2 విజిల్తోటి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.